బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సమ్మన్లను రద్దు చేయాలని కవిత పిటిషన్ వేశారు. తనను ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆమె కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నేడు కవిత వేసిన పిటిషన్ను ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సమ్మన్లను రద్దు చేయాలని కవిత పిటిషన్ వేశారు. తనను ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆమె కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నేడు కవిత వేసిన పిటిషన్ను ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సమ్మన్లను రద్దు చేయాలని కవిత పిటిషన్ వేశారు. తనను ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆమె కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నేడు కవిత వేసిన పిటిషన్ను ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. స్కామ్ లో కవితను ఈడీ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరగబోతుంది. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే కవితకి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కవిత హాజరు కాలేదు. కేవలం 4 సార్లు మాత్రమే హాజరవడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టుని అప్రోచ్ చేయారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కూడా తాను అటెండ్ కాలేనని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఎందుకంటే మహిళలకి విచారణ విషయంలో నిబంధనలు పాటించాలా, అలాగే అసలు ఈ స్కామ్ లో తన ప్రమేయమే లేకుండా తనని ఇరికించారని చెప్పి కవిత చెప్తున్నారు. మరి ఈడీ గాని, ఇటు సిబిఐ గాని ఈ ఇద్దరు కూడా విచారణకు రావాలని చెప్పినప్పుడు కూడా రాలేదు. ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే తరహాలో కోర్టులో కేసు ఉన్నందున తాను హాజరు కాలేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కవిత కూడా ఇదే రకంగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఇక ఈడీ న్యాయ నిపుణులను సంప్రదించి ఈ కవితను ఎలా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయాలనే ప్రయత్నంలో ఈడీ ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.